హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే తమన్నా మరియు రాశి ఖన్నా కలిసి నటించినటువంటి అరణ్మలై 4. ఈ మూవీ తెలుగులో బాక్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అస్సాం ప్రాంతంలోని మారుమూల పల్లెటూరులో ఒక పంతులు గారు తన కూతుర్ని పడవలోకి ఎక్కించుకుని గుడి దగ్గర జరుగుతున్న జాతర దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటాడు. పంతులు గారి అమ్మాయి పంతుల్ని చూసి అసలు ఈ తిరునాళ్లు ఎందుకు చేస్తారు అని అనడంతో పంతులు గారు వెంటనే తన కూతుర్ని చూసి, ఈ నదిలోని నీటిలో బాక్ అనే ఒక క్షుద్ర శక్తి ఉండేది. అది నీటిలోనూ ఇంకా భూమి మీద కూడా ఉండగలిగే దుష్ట శక్తి. ఈ నదిలో ప్రయాణించే వారిని కొట్టి చంపి వారి రూపంలోకి మారిపోయి అదే రూపంలో వారి ఇంటికి వెళ్లి ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా చంపేస్తూ ఉండేది. కానీ అది బలహీన పడినప్పుడు దాన్ని వశం చేసుకుని కంట్రోల్ చేస్తే అది వారికి బానిసగా మారి చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. అందుకే చాలా మంది బాక్ ని వశం చేసుకుని కంట్రోల్ చేయాలి అనుకుని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 100 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఈ బాక్ ని అడ్డుకుని బంధించారు. అప్పటి నుంచి ఆ విజయానికి గుర్తుగా అమ్మవారికి తిరణాలు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉండగా పంతులు గారి చేతిలో తెడ్డు 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుని నది లోపల ఉన్న ఒక చిన్న కుండ పగిలి దానిలో నుంచి నల్లటి పొగ బయటికి రిలీజ్ అవుతుంది. దాంతో పంతులు గారు వెంటనే వెనక్కి తిరిగి చూడగా ఆ కుండలో నుంచి రిలీజ్ అయిన బాగ్ ఆల్రెడీ తన కూతుర్ని చంపేసి తన కూతురు రూపంలోకి మారి ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో గుడిలో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉండడంతో అమ్మవారి శక్తి వల్ల బాగ్ బలహీన పడుతుంది. దాంతో పంతులు గారు మంత్రాలు చదివి బాగ్ లోని ఆత్మని ఒక చిన్న పాత్రలో బంధిస్తాడు. దాంతో పంతులు గారి కూతురు రూపంలో ఉన్న ఆ బాక్, నా ఆత్మని విడిచిపెట్టు, ఆత్మ లేకపోవడంతో నేను బలహీన పడుతున్నాను అంటూ ఉంటుంది. అది విన్న పంతులు మాత్రం, నువ్వు నా ఒక్క కూతుర్ని చంపేశావు, నా భార్యకి ఏం సమాధానం చెప్పాలి, ఇకపై నువ్వే నా కూతురులాగా ఉండాలి అని సొంత కూతురు డెడ్ బాడీని నదిలోనే వదిలేసి కూతురు రూపంలో ఉన్న బాక్ ని ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత మరో పక్క లాయర్ గా వర్క్ చేసే శంకర్ ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తన చెల్లి శివాని గురించే తలుచుకుంటూ ఉంటాడు. మరోపక్క శివాని మాత్రం తన భర్త ఇంకా పిల్లలతో చాలా హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక రోజు శివాని భర్త సంతోష్ మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళగా రవి అనే ఒక యూట్యూబర్ సంతోష్ కి ఎదురుపడి మన ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని యూట్యూబ్ లో చూపించడానికి రికార్డ్ చేస్తున్నా అని చెప్తాడు. ఆ వెంటనే సంతోష్ మరికొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక పొగలాగా వచ్చి భూమిలో నుంచి ఒక చెయ్యి వచ్చి సంతోష్ ని లాగి చంపేస్తుంది. అలా బాగ్ సంతోష్ ని చంపి సంతోష్ రూపంలోకి మారి ఇంటికి వెళ్లి శివానిని చూసి పిల్లలు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. కొద్దిసేపటికి ఊర్లోని వారు శివాని ఇంటి దగ్గరికి వచ్చి ఫారెస్ట్ ఏరియాలో మీ భర్త సంతోష్ శవం ఉంది అని చెప్పడంతో శివాని ఏడుస్తూ ఆ డెడ్ బాడీ దగ్గరికి పరుగు తీస్తుంది. అలా శివాని డెడ్ బాడీ దగ్గరికి పరుగు తీయగా శివాని అటు వెళ్ళగానే అడవిలో వీడియోస్ తీస్తున్న రవి శివాని ఇంట్లో కుక్క అరవడం విని వెంటనే శివాని ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ బావికి దగ్గర శివాని కూతురైనటువంటి శక్తి తలకి గాయం అయ్యి పడి ఉంటుంది. ఆ వెంటనే రవి బావిలోకి చూడగా ఆ బావిలో శివాని ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. దాంతో శక్తిని వెంటనే హాస్పిటల్ కి తరలిస్తారు. 2 రోజులకి ఒక వ్యక్తి వచ్చి శంకర్ ని చూసి, నీ చెల్లి భర్త మార్నింగ్ వాకింగ్ కి వెళ్లి అడవిలో గుండెపోటు వచ్చి చనిపోయాడు, భర్త మరణ వార్త విని తట్టుకోలేక నీ చెల్లి శివాని కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్పడంతో శంకర్ అలాగే శంకర్ అత్తయ్య సరళ శివాని ఇంటికి వెళ్తారు. నిజానికి శివాని భర్త అయినటువంటి సంతోష్ టాపీ మేస్త్రి అయినటువంటి శ్రీనివాస్ మరియు కార్పెంటర్ అయినటువంటి కిషోర్ తో కలిసి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉంటాడు. సంతోష్ సడన్ గా చనిపోవడంతో శ్రీనివాస్ మరియు కిషోర్ల మీద అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. దాంతో శివాని వాళ్ళ ఇల్లుని అమ్మి ఆ డబ్బుతో అప్పులు తీర్చాలి అనుకుంటూ ఆ ఇంట్లోనే ఉండడం మొదలు పెడతారు. అదే టైంలో సంతోష్ కి అప్పిచ్చిన జమీందారు కూడా నా మనవరాలి పెళ్లి కోసం దాచిన డబ్బుని సంతోష్ కి అప్పుగా ఇచ్చాను, సో ఈ ఇల్లు అమ్మి డబ్బు ఇచ్చే వరకు నేను నా మనవరాలు మాయా కూడా ఈ ఇంట్లోనే ఉంటామని అక్కడే ఉండడం మొదలు పెడతారు.
అలా శంకర్ మరియు సరళ వెళ్లే టైంకే ఆ ఇంట్లో శివాని పిల్లలతో పాటు శ్రీనివాస్, కిషోర్, మాయాలు కూడా ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. శివాని కూతురు శక్తికి తలకి గాయం తగలడం వల్ల తను కోమాలోకి వెళ్లి ఉంటుంది. దాంతో ఆ ఇంట్లోనే ఉంటున్న మాయా డాక్టర్ కావడంతో శక్తికి ఆ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అలా అందరూ కలిసి ఆ ఇంటిని అమ్మి అందరూ అప్పుల్ని తీర్చే వరకు అక్కడే ఉండాలి అని ఫిక్స్ అయ్యి అక్కడే ఉంటూ ఉంటారు. అయితే ఆ ఇంట్లోని అందరికీ వేరు వేరు సందర్భాల్లో ఏదో ఒక ఆత్మ కనిపించడం మొదలవుతుంది. అయితే ఇంట్లో ఆత్మ ఉంది అని తెలిస్తే ఆ ఇల్లు అమ్ముడు పోదు అనే ఉద్దేశంతో ఆత్మ కనిపించి ఇబ్బంది పెడుతున్నా కూడా ఎవ్వరూ ఆ విషయం బయటికి చెప్పకుండా అక్కడే ఉంటారు. అయితే శంకర్ మాత్రం నా చెల్లి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అని వెంటనే యూట్యూబర్ రవితో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని కలిసి నా చెల్లిది ఆత్మహత్య కాదు, మీరు సరిగ్గా విచారించండి, ఇది హత్య అయి ఉంటుంది అనగా ఇన్స్పెక్టర్ మాత్రం శంకర్ మాటల్ని అస్సలు పట్టించుకోడు. దాంతో కానిస్టేబుల్ శంకర్ని చూసి ఊర్లో తిరణాలు జరుగుతున్నాయి, అవి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటాయి, అందుకే ఇన్స్పెక్టర్ ఆ తిరణాల భద్రత విషయంలో తలమునకలై ఉన్నాడు, 2 రోజుల్లో ఈ తిరణాలు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు వచ్చి కలవండి అని అంటాడు. ఆ వెంటనే రవి మరియు శంకర్లు తిరిగి వెళ్లిపోతూ ఉండగా రవి తన కెమెరాలో షూట్ చేసిన ఆ వీడియో మొత్తాన్ని కూడా శంకర్కి చూపిస్తూ ఉంటాడు. ఆ కెమెరాలోని ఒక వీడియోలో శివాని భర్త వాకింగ్ కి వెళుతూ ఉండగా ఒక స్వామీజీ శివాని భర్తని ఫాలో అవుతున్నట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన శంకర్ సంతోష్ ని ఫాలో అవుతున్న ఆ స్వామీజీ ఎవరు అని ఆలోచనలో పడతాడు. అదే టైంలో రవి శంకర్ ని చూసి ఆ రోజు సంతోష్ చనిపోయాడు అని తెలిసి మీ చెల్లి వారితో పాటు సంతోష్ బాడీ దగ్గరికి పరిగెత్తతూ వెళ్లడం చూశాను. ఆ వెంటనే మీ చెల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ బావిలో మీ చెల్లి శవం కనిపించింది. అసలు నాకేమీ అర్థం కాలేదు. అదే విషయాన్ని మా నాన్నకి చెప్పాను. మా నాన్న మాత్రం ఊర్లో తిరణాలు జరుగుతున్నాయి కదా, అవి అయ్యే వరకు సైలెంట్ గా ఉండు అని అన్నాడు. ఆయన ఈ ఊరి ప్రెసిడెంట్ కదా, అందుకే తిరణాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్తాడు రవి. అలా ఇద్దరు కారులో వెళుతూ ఉండగా వారి కారు ముందుకి ఏదో ఒక వింత ఆకారం కనిపించడంతో శంకర్ కారు దిగి ఆ చుట్టూ తిరిగి వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శివాని రూపంలో ఉన్న ఆ బాగ్ కారులో ఉన్న రవి మీద అటాక్ చేస్తుంది. అదే టైంలో శివాని భర్త చనిపోయే ముందు శివాని భర్తని ఫాలో అవుతూ కనిపించిన అదే స్వామీజీ శివాని ఇంటి చుట్టూ తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతూ ఉండడంతో ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఆ స్వామీజీని ఇంట్లోకి చూడనివ్వకుండా కిటికీలు తలుపులు అన్నీ మూసేస్తూ ఉంటుంది. అడవిలో చుట్టూ తిరిగి శంకర్ వెనక్కి తిరిగి వచ్చి చూడగా అక్కడ రవి కానీ రవి కారు కానీ కనిపించకుండా కేవలం రవి కెమెరా మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మాయా మరియు శంకర్లు ఊర్లోని తిరణాలకి వెళ్ళగా ఊర్లోని కానిస్టేబుల్ వారిని చూసి తిరణాల్లో చివరి రోజు చాలా బాగుంటుంది, అమ్మవారి విగ్రహం చేతిలో ఉన్న శూలాన్ని ఎదురుగా ఉన్న రాక్షసుడి విగ్రహం మీదకి వేస్తారు, అప్పుడు ఆ రాక్షసుడి విగ్రహం మొత్తం కాలి బూడిదవుతుంది అని ఆ పెద్ద రాక్షసుడి బొమ్మని చూపిస్తాడు కానిస్టేబుల్. అదే టైంలో అదే ఊర్లో మనకి మూవీ స్టార్టింగ్ లో బాగ్ ఆత్మని బంధించిన పంతులు గారు కనిపిస్తారు. ఆ పంతులు గారు గుడి గోపురం మీదకి చూసి ఆ గోపురం మీద ఉండవలసిన కలశం మిస్ అవ్వడం చూసి షాక్ అయ్యి వెంటనే ఇంటికి పరుగు తీస్తాడు. మరోపక్క అడవిలో ప్రెసిడెంట్ కొడుకైనటువంటి రవి డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులు విచారణ మొదలు పెడతారు. అయితే అదే ఏరియాలో శంకర్ కి అనుమానం ఉన్న స్వామీజీ కనిపించడంతో శంకర్ ఆ స్వామీజీ వెంట పడతాడు. అయితే ఆ స్వామీజీ మాత్రం శంకర్ కి దొరకకుండా అడవిలోకి పారిపోతాడు. దాంతో శంకర్ పోలీసులతో కలిసి అడవిలో గాలించగా స్వామీజీ స్థానంలో స్వామీజీ కనిపించడు కానీ అక్కడ ఏవో పూజలు జరిగినట్లుగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఇప్పటి వరకు చనిపోయిన శివాని భర్త సంతోష్ అలాగే ప్రెసిడెంట్ కొడుకు రవి ఫొటోస్ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా అక్కడ కోమాలో ఉన్న శివాని కూతురు శక్తి ఫోటో కూడా ఉంటుంది. అది చూసిన పోలీసులు స్వామీజీ కోసం వెతకడం మొదలు పెడతారు. అదే టైంలో కేసు గురించి ఆలోచిస్తున్న శంకర్ కూడా చనిపోయిన రవి మరియు తన మేనకోడలో వేరు వేరు సంవత్సరాలు అయినప్పటికీ ఒకే డేలో పుట్టారు. అలాగే వారిద్దరికి కూడా శరీరం మీద ఎర్రటి మచ్చ ఉన్నట్లు తెలుసుకుంటాడు. అంటే పోయినసారి తిరణాలు జరిగిన టైంలో శక్తి పుట్టి ఉంటుంది, అంతకుముందు తిరణాలు జరిగిన సంవత్సరంలో చనిపోయిన రవి పుట్టి ఉంటాడు. సో ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టిన వారు కాబట్టి రవి ఆల్రెడీ చనిపోయాడు. సో శక్తికి కూడా ప్రమాదం పొంచి ఉంది అని శంకర్ వెంటనే మాయాని చూసి శక్తిని జాగ్రత్తగా చూసుకో, మన ఏరియా ఇన్స్పెక్టర్ కూడా తిరణాల టైంలోనే పుట్టిన వ్యక్తే, ఆయన ఒంటి మీద కూడా ఎర్రటి మచ్చ ఉండడం నేను చూశాను, నేను వెళ్లి ఇన్స్పెక్టర్ ని
కాపాడాలి అని బయటికి వెళ్తాడు శంకర్. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కి స్టేషన్ బయట స్వామీజీ కనిపించడంతో ఇన్స్పెక్టర్ ఆ స్వామీజీనే వెంబడిస్తూ అడవులోకి వెళ్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ ని కాపాడడానికి స్టేషన్ కి వెళ్లిన శంకర్ ఇన్స్పెక్టర్ అడవులోకి వెళ్ళాడు అని తెలుసుకుని వెంటనే అడవులోకి వెళ్లి ఆ ఇన్స్పెక్టర్ ని వెతుకుతూ ఉంటాడు. అదే టైంలో మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ఆ పంతులు గారు శివాని ఇంట్లోకి వెళ్లి శివాని కూతురైనటువంటి శక్తిని చంపడానికి చూడగా ఆ ఇంట్లోనే ఉన్న శివాని ఆత్మ ఆ ఇంట్లో నుంచి పంతుల్ని బయటికి తోసేస్తుంది. దాంతో ఆ పంతులు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క అదే టైంలో అడవులో స్వామీజీ ఇన్స్పెక్టర్ ని చంపబోతూ ఉండగా శంకర్ వెళ్లి ఇన్స్పెక్టర్ ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ బాడీ దానంతటా అదే గాలిలోకి లేచి వెళ్లి కత్తి మీద పడి చనిపోతాడు. అలాగే అడవులోనే ఎప్పటినుంచో వెతుకుతున్న స్వామీజీ కూడా దొరకడంతో వెంటనే స్వామీజీని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. మరోపక్క కోమాలో ఉన్న శక్తి కళ్ళు తెరిచి నార్మల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో అస్సాం నుంచి బాక్ ని తన కూతురులాగా ఆ ఊరికి తీసుకుని వచ్చిన పంతులు గారి ఇంట్లో ఆ పంతులు గారు ఇంకా పంతులు గారి భార్య శవాలయ్యి కనిపిస్తారు. మరోపక్క స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంచిన స్వామీజీని ఎంక్వైరీ చేయగా ఆ స్వామీజీ పోలీసుల్ని చూసి మాది కైలాసంలో ఉన్న భైరవ యోగి వంశం, దైవ శక్తికి వ్యతిరేకంగా ఉన్న శుద్ర శక్తిని అంతం చేయడమే మా వంశం యొక్క జన్మ లక్ష్యం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మా వంశం వారు అస్సాంలోని బాక్ అనే ఒక శుద్ర శక్తిని బంధించారు. కానీ ఒక రోజు కుండలో బంధించి ఉన్న ఆ బాక్ విడుదలయ్యి ఆ ఊరు పంతులు గారి కూతురిని చంపేసింది. కానీ ఆ పంతుల్ బాక్ ఆత్మని బంధించేసి బాక్ ని తన కూతురులాగా ఇంటికి తీసుకుని వెళ్లి ఆ ఊరు నుంచి తన కుటుంబాన్ని తీసుకుని పారిపోయాడు. అయితే ఆ నదిలో పంతులు గారి కూతురు శవాన్ని చూసిన ఊరి జనం చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే పంతులు గారి కూతురు ప్రాణాలతో ఊరు వదిలి వెళ్లడం చూసి ఉంటారు. మరి ఇక్కడ ఆ పంతులు గారి అమ్మాయి డెడ్ బాడీ ఉంది ఏమిటి అని అందరూ కూడా షాక్ అయ్యారు. అప్పుడే నాకు ఆ బాక్ రిలీజ్ అయి ఉంటుంది అని అర్థమయ్యింది. దాంతో మేము ఆ పంతుల ఫ్యామిలీని వెతుక్కుంటూ వేరు వేరు రాష్ట్రాలకి చేరుకున్నాం. అయితే ఆ పంతులు మాత్రం బాక్ ద్వారా తన భార్యకి కూతురు లేని లోటు తెలియకుండా ఉండాలి అని బాక్ నే తన కూతురుగా ఉండమని చెప్పి బాక్ ఆత్మని బంధించిన కలశాన్ని ఈ ఊరి గుడి గోపురం మీద దాచాడు. ఆత్మ లేని కారణంగా బలహీనంగా ఉండడంతో కొంతకాలం బాగానే సాగింది. అయితే బాక్ కి తన ఆత్మ గోపురం మీద ఉంది అని తెలిసిపోయి తన ఆత్మను విడుదల చేసుకుని తన శక్తిని పూర్తి స్థాయిలో పొందాలి అని ఫిక్స్ అయ్యింది బాక్. నిజానికి బాక్ కి పోయిన పూర్తి శక్తి తిరిగి రావాలి అంటే మార్గశిర మాసంలో మహానాగ పంచమి తిథి అంటే 10 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే ఈ తిథిలో పుట్టిన ముగ్గురు మనుషుల్ని బలి తీసుకుంటే బాక్ శక్తులు తిరిగి వస్తాయి. ఆ తిథిలో పుట్టిన వారు ఈ ఊరిలో ముగ్గురు ఉన్నారు. వారే శివాని కూతురు శక్తి, అలాగే ప్రెసిడెంట్ కొడుకు రవి మరియు ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్. సో బాక్ ముందు శివాని భర్తను చంపి శివాని భర్త రూపంలో ఇంటికి వెళ్ళింది అంటూ జరిగింది చెప్తాడు స్వామీజీ. స్టోరీ గతానికి వెళ్తుంది. బాక్ సంతోషిని చంపి సంతోష్ రూపంలో శివాని ఇంట్లోకి వెళ్ళి శక్తి కోసం వెతుకుతూ ఉండగా అద్దంలో బాక్ నీడను చూసిన శివాని వచ్చింది తన భర్త కాదు అని అర్థం చేసుకుని పిల్లల్ని బాక్ నుంచి కాపాడడానికి ట్రై చేస్తుంది. మూవీలో ఈ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తమన్నా ప్రాణం పెట్టి చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఆ ప్రాసెస్ లో బాక్ శివానిని బావిలో ఉరివేసి చంపేయగా సరిగ్గా అదే టైంకి ఊరి జనం సంతోష్ బాడీ గురించి చెప్పడానికి రావడంతో బాక్ శివాని రూపంలోకి మారి సంతోష్ బాడీ దగ్గరికి పరుగు తీసినట్లుగా నటిస్తుంది. బావిలో వేలాడుతున్న శివాని శవాన్ని చూసిన శక్తి షాక్ అయ్యి కింద పడడంతో తలకి గాయం అయ్యి కోమాలోకి వెళ్తుంది. అప్పటి నుంచి శివాని ఆత్మగా మారి ఇంట్లోని పిల్లలకి రక్షణగా ఉండడం మొదలు పెడుతుంది. అదే టైంలో స్వామీజీ కూడా శక్తి క్షేమంగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శివాని ఆత్మను చూసిన స్వామీజీకి అయితే శివాని ఆత్మ శక్తిని సేఫ్ గా చూసుకుంటుందిలే అని అనిపిస్తుంది. అయితే బాక్ మాత్రం శక్తిని చంపడానికి లేట్ అవుతుంది కాబట్టి ముందు ప్రెసిడెంట్ కొడుకు రవిని ఇంకా ఇన్స్పెక్టర్ ని చంపేసి స్వామీజీ మీద అనుమానం వచ్చేలాగా స్వామీజీ రూపంలో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆ బాక్ కే కలిసి నుంచి ఆ ఆత్మని రిలీజ్ చేసుకున్న తర్వాత ఆ
పంతుల్ని మరియు ఆ పంతులు భార్యను కూడా చంపేసి ఉంటుంది. అలాగే ఆ పంతులు రూపంలోనే శక్తిని చంపడానికి వెళ్ళగా శివాని ఆత్మ పంతులు రూపంలో ఉన్న బాక్ ని తరిమేస్తుంది. అలా జరిగింది చెప్పిన స్వామీజీ, బాక్ ఆల్రెడీ ఇద్దరిని చంపింది, ఇంకా చంపబోయేది శక్తినే, కానీ దైవశక్తి తోడైతే గాని బాక్ ని ఆపలేమని అంటాడు స్వామీజీ. ఆ వెంటనే శంకర్ మరియు డిఎస్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళగా బాక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న స్వామీజీ మీద అటాక్ చేయడానికి ఒక పొగ రూపంలో రావడంతో స్వామీజీ మంత్రాల చదువుతూ ఆ పొగని తరిమి కొడతాడు. స్టేషన్ బయటికి వెళ్లి తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చి బాక్ ని ఇప్పటికైతే ఆపగలిగాను అని చెప్తాడు. అయితే ఆ అటాక్ లో స్వామీజీతో పాటు మరికొంతమంది కూడా గాయాలు అవ్వడంతో స్వామీజీ వద్దు అంటున్నా ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తాడు. ఆ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన మాయా తిరిగి శివాని ఇంట్లోకి వెళుతూ ఉండగా మాయాని ఇంట్లోకి రానిచ్చిన శివాని ఆత్మ మాయా దగ్గర ఉన్న వైట్ డాక్టర్ కోట్ ని మాత్రం ఇంట్లోకి రానివ్వకుండా దూరంగా విసిరేస్తూ ఉంటుంది. అది చూసిన మాయా ఆ వైట్ కోట్ మీద రక్తపు మరకలు ఉండడం గమనించి ఈ రక్తపు మరకలు బాక్వి అయి ఉంటాయి, అందుకే శివాని ఆ రక్తాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. సో ఈ రక్తం హాస్పిటల్లో ఉన్న ఎవరి రక్తంతో మ్యాచ్ అవుతుందో కనుక్కుంటే ఇప్పుడు బాక్ ఎవరి రూపంలో ఉన్నారో కనుక్కోవచ్చు అని ఫిక్స్ అయ్యి వెంటనే ల్యాబ్ కి వెళ్లి అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో శివాని ఆత్మ తన పిల్లలకి కనిపించడం మొదలయ్యి తన తల్లి ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అదే టైంలో మాయా శంకర్ ని చూసి బాక్ ఇప్పుడు స్వామీజీ రూపంలో ఉంది, ఆయనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ రక్తం నా కోట్కి అంటుకుంది, అందుకే శివాని ఆత్మ నా కోట్ ని ఇంట్లోకి రానివ్వడం లేదు అని ట్విస్ట్ రివీల్ చేస్తుంది. శంకర్ వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి స్వామీజీ ఎక్కడా అని అడగ్గా ప్రెసిడెంట్ మాత్రం మొదట శంకర్ కి నిజం చెప్పాలి అనుకోడు, కానీ ఆ తర్వాత అనుకోకుండా తన కారు డిక్కీలో స్వామీజీ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యి అంటే ఇప్పుడు బాక్ స్వామీజీ రూపంలో ఉంది అని అర్థం చేసుకుంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసినప్పుడే బాక్ స్వామీజీని చంపేసి తన బాడీని కారు డిక్కీలో పెట్టి మళ్ళీ ప్రెసిడెంట్ ని కలిసి స్వామీజీ లాగా మాట్లాడి ఉంటుంది. శంకర్ ప్రెసిడెంట్ ని చూసి స్వామీజీ రూపంలో ఉన్న బాక్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడగ్గా అది విన్న ప్రెసిడెంట్ బాక్ నాతో స్వామీజీ లాగా మాట్లాడుతూ ఇప్పుడు బాక్ ఏ రూపంలో ఉందో తెలిస్తే అంతం చెయ్యవచ్చు, అలా తెలుసుకోవడానికి ఒక ప్లాన్ ఉంది. ముందుగా శక్తికి కాపలా కాస్తున్న శివాని ఆత్మని బంధిస్తే శివాని ఆత్మ లేదు అని బాక్ శివాని ఇంటికి వెళ్తుంది, అప్పుడు బాక్ ని చంపవచ్చు. సో శివాని ఆత్మని బంధించాలి అంటే శివానిని ఎక్కడ పాతి పెట్టాలో తెలియాలి అని చెప్పింది. అందుకే నేను మాట్లాడుతున్నది స్వామీజీ అనుకుని నా మనుషులని బాక్ తో పంపి శివాని సమాధిని చూపించమన్నాను అని చెప్తాడు ప్రెసిడెంట్. దాంతో శంకర్ వెంటనే శ్మశానానికి పరుగు తీయగా అక్కడ బాక్ ఆల్రెడీ శివాని ఆత్మతో పోరాడుతూ శివాని ఆత్మని అంతం చేస్తాడు. అలా అంతం అయిపోయే ముందు శివాని ఆత్మ శంకర్ ని చూసి నా కూతుర్ని కాపాడు అని చెప్పి అంతం అయిపోతుంది. బాక్ శంకర్ ని కూడా బాగా కొట్టి వెంటనే శివాని ఇంట్లోని శక్తి దగ్గరకు బయలుదేరుతుంది. ఇంట్లో ఉన్న అందరూ బాక్ ని ఆపడానికి ట్రై చేస్తారు, కానీ ఆపలేకపోతూ ఉంటారు. దాంతో మాయా శక్తిని తీసుకుని తిరునాళ్ళు జరిగే ఆ ప్లేస్ కి తీసుకుని పారిపోతుంది. బాక్ అక్కడికి కూడా వెళ్లి శక్తిని చంపడానికి ట్రై చేయడంతో శంకర్ శక్తిని తీసుకుని అమ్మవారి ఎదురుగా ఉన్న రాక్షసుడు బొమ్మ లోపలికి వెళ్తాడు. దాంతో బాక్ కూడా ఆ రాక్షసుడు బొమ్మ లోపలికి వెళ్లి శంకర్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది. చివరికి తిరునాళ్లలో పూజ కంప్లీట్ అవ్వడంతో అమ్మవారి చేతిలోని శూలానికి నిప్పంటించి ఆ రాక్షసుడు బొమ్మ మీదకి వదులుతారు. అయితే అక్కడ జరిగిన పూజల వల్ల అమ్మవారి శక్తి విడుదలయ్యి ఆ శక్తి వల్ల రాక్షసుడితో పాటు అందులో ఉన్న బాక్ కూడా నాశనం అవుతుంది. అయితే అలా జరగడానికి కొన్ని సెకండ్స్ ముందే శంకర్ శక్తిని తీసుకుని ఆ రాక్షసుడు బొమ్మలో నుంచి బయటికి వచ్చేసి ఉంటాడు. అలా బాక్ అంతం అవ్వగా శక్తి సురక్షితంగా ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై